సో మీ కెరియర్కి వస్తే డైరెక్టర్గా ఏంటి కొద్దిగా గ్యాప్ వచ్చింది? గ్యాప్ వచ్చిందో మరి గ్యాప్ ఎవరు మన సినిమాలో డైలాగ్ రాగా తీసుకోలేదో తెలియదు, అలా వచ్చింది. గ్యాప్ వచ్చింది కానీ నేను ఐ వాజ్ 100% ఆక్యుపైడ్ విత్ రైటింగ్ అండి. ఇప్పుడు ఓదెల లాంటి ఒక సినిమా కథ రాయాలి, దానికి ఒక స్క్రీన్ ప్లే ఇవన్నీ చేయాలంటే నాకు ఐ నీడ్ అట్లీస్ట్ వన్ ఇయర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే టైటిల్ చెప్పలేను ఇప్పుడు, కానీ ఆ కంటెంట్ రాయాలంటే మినిమం 1.5 year కావాలి. నేను నెక్స్ట్ చేయబోయే అదే సెపరేట్ వరల్డ్, అది ఒక 1960s ఎక్కడో మహారాష్ట్ర బార్డర్లో, ఆదిలాబాద్ బార్డర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ చేసుకుని దానికి ఫిక్షనల్ థింగ్స్ యాడ్ చేస్తున్నాం. దాని మీద కూడా లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ జరిగింది. సో ఇట్లాంటి వాటి వల్ల గ్యాప్ అనే ఫీలింగ్ ఏం లేదు. సో ఎవ్రీడే ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై బెటర్మెంట్, గుడ్ స్టోరీస్ రాయడానికి, స్టోరీ టెల్లింగ్లో ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేశాను. రాబోయే ఫ్యూచర్ సినిమాలో అదంతా రిఫ్లెక్ట్ అవుద్దని నేను 100% నమ్ముతాను. ఏంటండి గాంజా శంకర్ ఏం జరిగింది ఏంటి? ఏమీ జరగలేదండి. అది గాంజా శంకర్ కూడా రిలీజ్ చేసామండి. ఆ సినిమా ఆగడం అంటే సర్ప్రైజ్ కదా? సర్ప్రైజ్ అండి, ఫిల్మ్ మేకర్గా నాకు సర్ప్రైజ్ అయ్యి. బట్ అప్పుడున్న పరిస్థితులు అంతే, అప్పుడున్న ఓటీటీ రీజన్స్, బడ్జెట్ రీజన్స్, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఏదో నోటీసులు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అందరం కలిసి కూర్చొని అది ముందుకు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని అనగానే టక్కున నెక్స్ట్ డే అన్ని రీజన్స్లో కల్లా గవర్నమెంట్ టైటిల్ అనేది కొంచెం ఆడ్గా లేదు. ఇప్పుడు మీరు టైటిల్ మార్చి ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద హీరో ఆ టైంకి సక్సెస్. నో, ఐ డిడ్ంట్ టెల్ దట్ టైటిల్ ఈజ్ ద ఓన్లీ రీజన్ ఫర్ షెల్వింగ్ దట్ ప్రాజెక్ట్. అది కూడా ఇప్పుడు నోటీసులు వచ్చి దీనికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం సినిమా చేసేదే దానికి అగెనెస్ట్గా. ఇది మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు సినాప్సిస్ కావాలి, మీరు ఇవన్నీ రావాలంటే గవర్నమెంట్ వైపు నుంచి దే గాట్ ఆల్ ద రైట్స్ టు ఆస్క్ us. కానీ మళ్ళీ మేము అన్నీ చేసే అప్పుడు అది ఎందుకు ఆ సిచ్యువేషన్స్ లేవు. సో అందరం కలిసి కూర్చొని తీసుకున్న నిర్ణయం అది 100%. అందులో నుంచి ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. సో రిగ్రెట్ కూడా ఏం లేదు? జీరో రిగ్రెట్స్ అండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మనకు నేను ఇందాక చెప్తున్నాను కదా, మనం చాలా మార్పులు జరుగుతుంటాయని. ఆ కథ అవ్వలేదు అంటే ఇంకో కథ, మంచి కథ ఏదో అవ్వడానికి లీడ్ అయిందేమో అనుకున్నాను నేను, అంతే. మనం ఎన్నో కథలు రాస్తాం, ఇప్పుడు మనం ఐడియాస్ చాలా అనుకుంటాం, కానీ మన ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఏ కథ వెళ్తుందో తెలియదు. సో ఇప్పుడు ఫస్ట్ ఓదెల 2 లాంటిదో, లేదంటే నేను నెక్స్ట్ చేయబోయే కథలు రాయడానికి మేబీ ఆ టైంలో అది కరెక్ట్ కాదేమో అని నేను అలాగ పాజిటివ్గా తీసుకున్నాను.